ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫిషియన్స్ చాప్టర్ 5 వర్స్ 15. దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనివద్దు, సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు. దేవునికి స్తోత్రం. పోయిన వారం ఏం చూసాం మనం? సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొను. జ్ఞానం అంటే ఏంటి? డిగ్రీ అయిపోయింది సిస్టర్, బైబిల్ చదవమ్మా అంటే టిట్ వణికిపోతుంది. ఏంటది? ఏమా అయినా పర్లా, అది చెప్పడానికి ఈ మాట చెప్పా. ఒకవేళ నీకు చదువు రాలేదేమో, కంగారు ఏమి. జ్ఞానం అంటే డిగ్రీ కాదు. జ్ఞానం అంటే ఏదో చదువు కాదు. జ్ఞానం అంటే బైబిల్ ఏం చెప్తుంది? సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం, ప్రోవర్బ్స్ చాప్టర్ 9 వర్స్ 10. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. స్తోత్రం చెప్పండి. మాకు దగ్గరలో ఒక అమ్మాయి ఉండేది, చాలా పిచ్చితనంగా ఉండేది. అవును, పలానా అమ్మాయా అన్నాడు నాన్నకు రోజు. ఆ అమ్మాయి ఎంత జ్ఞానవంతురాలో నీకు తెలుసా అందు మా అమ్మ. అమ్మాయి ఏమో పిచ్చి అమ్మాయిలాగా చనిపోయింది. ఇప్పుడు పిచ్చిది అనుకుంటున్నావా? చాలా జ్ఞానవంతురాలు అంది. ఏంటా అనుకున్నా నేను. అప్పట్లో టీవీలు ఉంటాయి కదా, అమ్మ వెళ్ళడంలోనే టీవీ కట్టేసిందంట. ఆ మాత్రం జ్ఞానం కూడా లేదు కొంతమందికి. మొన్న ఈ మధ్య నన్ను ఎక్కడికో పిలిచారు ప్రార్థన చేయమని. మన విశ్వాసులు కాదు, బయట పెళ్ళికి వెళ్తే పిలిచారు. ప్రార్థన చేయండి అయ్యగారు అంటున్నారు. సరే, టీవీ కట్టేస్తారేమోనని నేను ఆలోచిస్తున్నా. చేయండి అంటున్నారు. నేను కట్టేయమనేదాకా అందరూ డిగ్రీలే, ఏమి లేదు. డిగ్రీ ఉంది కానీ జ్ఞానం లేదు. అసలు బైబిల్ ఏం నిర్వచనం ఇచ్చిందో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే, దట్ ఈస్ ద ఫౌండేషన్. ఆ మాట మీదే మనం స్కూల్ను ప్రారంభించాం. దేవునికి స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి, ఆమేన్. అజ్ఞాని తాను ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతాడంట. జ్ఞానేమో దేవుడు ఏం చెప్తాడా అని ఆలోచన చేసి ఆ ప్రకారం బ్రతుకుతాడు. నేను ఒక మాట చెప్తాను, మీరందరూ వ్యక్తిగతంగా తీసుకోండి. నేను మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు, ప్రభువా ఇది నీ చిత్తమా అయితే బయలుపరచండి అని అడగండి. నేను నా జీవితంలో ఏ పని చేసినా ప్రార్థన చేసి మొదలు పెడతాం. ఇంకొకటి కూడా ప్రార్థన చేసి మొదలుపెట్టాడు. ఒకవేళ ఇది నీ చిత్తం కాకపోతే నన్ను ఆపేయమని చెప్పు ప్రభువా అని కూడా అడుగుతా. తప్పేమన్నా ఉందా? తప్పేమీ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ప్రభువుని అడుగుతున్నారా? ఇది చేయమంటావా వద్దంటావా అని? ఏమా? జ్ఞాని దేవుని యొక్క జ్ఞానము కొరకు ఎదురు చూస్తాడు. హల్లెలూయా. జ్ఞానం అంటే ఏంటి అని నేను మీకు జ్ఞాపకం చేశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అజ్ఞానులు చేసే మొట్టమొదటి పని ఏంటో ఎవరన్నా చెప్పగలరా? అజ్ఞానులు చేసే పని ఏంటంటే సమయాన్ని వ్యర్థం చేస్తారు. ఈ వచన ప్రకారంగా మీలో ఎవరికైనా నా జీవితంలో సమయం వ్యర్థం అయిపోయింది అనిపిస్తుందా? కొంతమంది పెళ్లి చేసుకుని జీవితాన్ని వ్యర్థం చేసుకున్నారు.
అది ఒక వింతైన అనుభవం. కొంతమంది ఏమో చదువుకుని పాడు చేశారు, కొంతమంది ఏమో చదువుకోక పాడు చేశారు. వ్యర్థం. తెలివైన వాళ్ళు అజ్ఞానులు సమయాన్ని వృధా చేస్తారు. టీవీ దగ్గర, అక్కడ, ఫోన్లో 4 గంటలు ఫోన్ కదుపుతాం కానీ 4 నిమిషాలు ప్రార్థన చేయలేం. మీ స్నేహాలు, మీ స్నేహం ప్రార్థన చేసి మిమ్మల్ని జడగొడితే ఆ స్నేహం మానేయటం మంచిదని నా ఉద్దేశం. ఇదివరకు శుభ్రంగా ప్రార్థన చేసేదానివి, ప్రార్థన చేసేవాడివి, ఇప్పుడు ఈ కొత్త స్నేహం బట్టి ప్రార్థన ఆపేసావు. ఎందుకు ఆ స్నేహం నీకు? చెప్పు. టీవీ, వాస్తవంగా టీవీ మాకు ఈ మధ్యకాలంలో గడిచిన 20 ఏళ్ళుగా టీవీ లేదు. టీవీ ఉందగంది అంటున్నారు ఎవరో. టీవీ ఉండమంటే అదేదో స్క్రీన్కి పిల్లలకి టీచింగే తప్ప అందులో టీవీ నొక్కి పెట్టే సెక్షన్ మనకి అంత టైం కుదరట్లా. నేను సెల్ ఫోన్లో కూడా టీవీ చూసే సందర్భాలు లేవు. మీలో చాలామంది మెసేజ్లు పెడతారు, నా మెసేజ్ చూడలేదా, నా క్లిప్పు చూడలేదా. అసలు నా క్లిప్పు పెడుతున్నాడు రవి గారు రోజు, ఆ క్లిప్పు చూసి అందరికి పెడదాం అనుకుంటా నేను. అదే చూడటానికి టైం ఉంటలా, మళ్ళీ ఆ క్లిప్లు ఎక్కడ చూడండి. సమయాన్ని వ్యర్థపుచ్చుతున్నావు, గుర్తు చేసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అజ్ఞానుల వలె నడుచుకోవడం. ఒక మాటతో కుటుంబం పోయిన సందర్భాలు ఉన్నాయి. ఒక మాటతో భర్త వదిలేసిన సందర్భాలు, ఒక మాటతో భార్య చనిపోయిన సందర్భాలు. ఒక మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం ఒకసారి చూడండి. కొరింథీ 15:33. మొదటి కొరింథీ. ఇదేమో సహవాసం, ఇందాకడ మాట. మీ సమయాన్ని వృధా చేసేది, పాడు చేసేది, మిమ్మల్ని అజ్ఞానులుగా మార్చేది మీ నోటి మాట. ఏది పడితే అది వాగేసి నోటితో లేనిపోయిన ముప్పు తెచ్చుకుంటే ప్రమాదం కదా. ఇక్కడేమన్నాడు చదువమ్మా? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఇంతమంది మంచి బిడ్డలు ఎక్కడ ఉన్నారు? మీరు వీళ్ళతో సహవాసం చేయకుండా స్కూల్కి పోయి, కాలేజీకి పోయి, ఎవరితో కొత్త వాళ్ళతో సహవాసం చేసి పీకల మీద తెచ్చుకుని చంపేస్తున్నాడు అంటాడు. చంపేస్తాడు. నాకు తెలిసి ఈ మధ్య కూడా ఒకడు చంపేశాడు. చంపేస్తున్నారు. నీ సహవాసం నీ ప్రాణం మీదకి తెస్తుందేమో, చూసుకో. ముందు బాగానే ఉంటుంది. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, కానీ తుదకు అది మరణమునకు దారి తీయును అన్నాడు. కొంతమంది వచ్చాయా, ఇక్కడే ఉంటామండి కాసేపు అంటున్నారు. ఎక్కడ? మన దగ్గర ఒకళ్ళిద్దరిని పెట్టుకున్నాం. వాళ్ళు ఏదో కొంత పని చేస్తున్నారు. కొంతమంది ఊరికే వచ్చి సాయంకాలం పడుకుని వెళ్తారంట. కుదురుద్దా? ఏమా ఏడ్రా, ఇదేమన్నా సత్రమా? మాకు ఆ మధ్య క్లాస్ పెట్టారు. ఈ హాస్టల్స్ నడిపేవారందరూ క్లాస్ పెట్టి, మీరు ఎవరిని పడితే వాళ్ళని జాయిన్ చేసుకోమాకండి, చూడండి, కాస్త తెలుసుకోండి. ఒక అమ్మాయి, అయ్యా నేను కూరగాయలకు వస్తానని చేరిందండి. కూరగాయలకు వస్తానని చేరితే చేర్చుకున్నారు. తీరా చూస్తే ఏంటి, ఆవిడ ఒక పెద్ద, మరి ఆ పదం నేను వాడొచ్చో వాడకూడదు, దాని నాయకుని భార్య. అతని మీద చాలా కేసులు ఉన్నాయి. చనిపోయాడు. ఇప్పుడు ఆ పేరు చెప్తే మళ్ళీ ఆన్లైన్లో ఉన్నాను కాబట్టి. చిన్న హాస్టల్లో జరిగింది. ఊరినే సమయాన్ని ఇక్కడ గడిపిపోవడానికి కాదు, స్నేహం
నువ్వు ఎక్కడుంటున్నావో అక్కడ అది నీకు ప్రయోజనకరంగా ఉందా? వాళ్ళు నిన్ను భక్తిలో పెంచుతున్నారా? వాళ్ళు నిన్ను దేవుని వైపు త్రిప్పుతున్నారా? వాళ్ళు ఏమైనా కొన్ని మంచి మాటలు నీకు నిత్య జీవమును గురించి చెప్పే మాటలు, పరలోక రాజ్యమును గురించి చెప్పే మాటలు, ఆ స్కూల్లో జాయిన్ అయితే దించేస్తారంటగా అంటున్నారంట. ఎవరో గొయ్యిలోనా నుయ్యిలోనా? చెడు సహవాసం చాలా ప్రమాదకరం. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చేరుపును. దేవునికి స్తోత్రం. అజ్ఞానం అంటే ఎలా ఉంటుందంటే రేపుటిని గురించిన ఆలోచన లేకుండా చేస్తుంది. ఈ మెడకాయలు నరికేవాళ్ళు, పీకలు పిసికేవాళ్ళు, ఇతరులను కొట్టేవాళ్ళు, వాడికి మహా కోపం అంట, ఎవరినైనా కొట్టేస్తాడంట. అబ్బో, ఇప్పుడు కొట్టేస్తావు, వాళ్ళు 10 మంది వస్తారు, మరి అప్పుడేం చేస్తా? మా వాడికి బాగా కోపం అండి, ఎవరి మీదకైనా వెళ్ళిపోతాడు అంటున్నాడు ఒక ఆయన. అబ్బో, ఆ కోపమే వెళ్ళిపోయే వాళ్ళని కొట్టావు. కొట్టిన కాసేపటికి వాడి తరపున 10 మంది వచ్చారు కర్రలు పుచ్చుకొని. చెప్పు, ఇప్పుడేం చేస్తా? జ్ఞానం ఉండాలి. నేను ఈ పని చేస్తే తర్వాత ఏం జరుగుద్దో, రేపు ఏం జరుగుద్దో అర్థమైందా? నేను ప్రిజన్ ఇవాంజలిజానికి కొన్నిసార్లు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అమెరికాలో నా ఫ్రెండ్స్ ప్రిజన్ ఇవాంజలిజం, జైలు ఇవాంజలిజం చేస్తున్నారు, రష్టి గారితో సహా. ఇంకొక ఆయన ఉన్నాడు క్రిస్టియన్, ఆయన కూడా చేస్తాడు. వాళ్ళు జైల్లోకి వెళ్ళి సువార్త చెప్తారు. వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే, జైల్లో చాలాసార్లు క్షణికావేశంలో చేసిన వాళ్ళు ఎక్కువ ఉంటారండి. క్షణికావేశంలో భార్యాభర్త ఇద్దరు మాటలో వచ్చింది. ఈ వారంలో కూడా మీరు చూసారేమో పేపర్లో, ఈ 2-3 రోజుల్లో న్యూస్లో, కంకిపాడు దగ్గర భార్య ప్రెగ్నెంట్, భర్త తీసుకొచ్చాడు, తల్లిదండ్రుల దగ్గర ఇంటికాడ ఉందా పాప, హాస్పిటల్కి తీసుకెళ్ళాడు, ఇంటికి తీసుకొచ్చాడు. మాట ఏదో మామయ్యతో మాట వచ్చింది, అక్కడేదో ఉండి పెట్టి కొట్టేశాడు. పిల్ల తండ్రి అక్కడికక్కడే చనిపోయాడు. అదేం పెద్ద శత్రుత్వం కాదు. శత్రుత్వం అయితే ఇటు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎందుకు తీసుకొస్తాడు అనిపించింది నాకు చదివినప్పుడు. క్షణికావేశం ఏం చేసింది? ప్రాణం తీసింది. వీడిని తీసుకెళ్ళి 8 ఏళ్ళు జైల్లో వేస్తారు. భార్య బిడ్డను కనేటప్పుడు భర్త దగ్గర ఉండడు, పుట్టినక్కడ ఉండడు. దీన్ని ఏమంటారు తెలుగులో? అజ్ఞానం అంటారు. ఏమని రాయబడింది ఇక్కడ? ఏం రాయబడింది? చదవండి. దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక. అజ్ఞానులంటే ఎలా ఉంటారని అనేదాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నా. అజ్ఞానులంటే దేవునికి భయపడకుండా ఉంటారు. అజ్ఞానులంటే సమయాన్ని వృధా చేస్తారు. అజ్ఞానులంటే మాట విషయంలో జాగ్రత్త పడరు. అజ్ఞానులంటే రేపటి గురించిన ఆలోచన లేకుండా ఉంటారు. మరి ఎలా ఉండమన్నాడు? జ్ఞానుల వలె ఉండమన్నాడు. అసలు జ్ఞానం లేదనుకుంటా నీకు అంటారు కొంతమంది. సెన్స్లెస్ ఫెలో అంటే ఏమర్థం? జ్ఞానం లేకుండా ఉండడం. జ్ఞానం కలిగి ఉండడం అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. మాకు వేమూరి అంజయ్య గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు మీకు అంత ఎట్లా గుర్తుందంటే, ఆయన మా డ్రిల్ మాస్టర్. మీలో ఉన్నప్పుడు కూడా కొంతమంది ఉండే ఉంటాడు. ఇటే పడమటి లంకపల్లి నుండి వచ్చేవాడు. మా తాతగారి పేరు కూడా వేమూరి ఆంజనేయులు గారు కాబట్టి అంజయ్య అని గుర్తు. మా ఇంటి పేరు వేమూరి, వాళ్ళ ఇంటి పేరు వేమూరి. ఆయన ఏం చెప్పేవాడంటే, ఇటు చూడండి అందరు, రే ఇదిగో, ఆ లీలా మేడం గారు కూడా ఇలాంటివి చెప్పారు, రామ్మోహన్ రావు గారు ఇంకెక్కువ. ఇదిగో మీకు పెళ్లి కార్డులు వచ్చినాయా? పెళ్లి కార్డు జాగ్రత్తగా కట్ చేసుకుని దాని మీద మీరు నోట్స్ రాసుకోవచ్చు వెనక ప్రక్క. దానికి కవర్ కట్ చేసుకుని చిన్న చిన్న స్లిప్పులు, కాముడింటికి వెళ్ళేటప్పుడు, షాప్కి వెళ్ళేటప్పుడు ఏం కావాలో అమ్మ రాయమన్నప్పుడు గబగబా మీరు పుస్తకం చేంజ్ చేస్తారు. నేను చూస్తున్నాను
మీలో కొంతమంది ఎన్ని పుస్తకాలు పారేస్తున్నారో, సగమైన పుస్తకాలు, కొత్త పుస్తకాలు కూడా పారేస్తున్నారు. ఇప్పుడే నాకెందుకో ఏడుపు వచ్చేసింది కాసేపటి క్రితం. బిడ్డలు మంచి బట్టలు వేసుకొస్తే, ప్రభువా మా బిడ్డలకు మంచి బట్టలు ఇచ్చావు, నీకు స్తోత్రం. ఈ పిల్లలందరూ, నిన్న ఒక పిల్ల వచ్చింది, అయ్యా నేను చెప్పులు కొనుక్కుంటాను డాడీ, నాకు ఎంతమ్మా అన్న, 300 కావాలని చెప్పి. కొత్త చెప్పులు. ఇదివరకు చెప్పండి, చెప్పులు కుట్టించుకోవాలి, తెగిపోతే కుట్లు వేసుకోవాలి, అరిగిపోయి ఉండేవి. 2 చెప్పులకి ఆ పక్క ఈ పక్క మడమల దగ్గర 2 హోల్స్, 2 బొర్రెలు ఉండేవి. చూసారా? ఇప్పుడు ఆ పని లేదు. పొద్దుండే ఒక పిల్ల వచ్చింది, హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అంది. నేను ఎంతో సంతోషించా. వాళ్ళ నాన్న చనిపోయాడు, ఇక్కడ పెట్టారు. వాళ్ళ అమ్మ చనిపోయింది. కానీ బిడ్డ సంతోషంగా వచ్చి, అమ్మా మేము ఉన్నాం లేరా మీ నాన్న లేకపోయినా అని చెప్పా. సంతోషించింది. ఐ వాజ్ గ్లాడ్. నేను కూడా సంతోషించా. కానీ ప్రభువు మీకు ఇచ్చిన కృపను జాగ్రత్తగా వాడుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడుకుంటారా? సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రార్థన, వాక్యం, సేవ, కుటుంబం, వీటన్నిటికీ టైం ఇవ్వాలని మొన్న మీకు చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్తారా? సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ముందు మనం దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. నోయింగ్ ద గాడ్స్ విల్, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎట్లా? నేను ఇదివరకు ఒకసారి చెప్పా, దేవుని చిత్తం ఏంటో చెప్పండి ఎవరన్నా. రైటే, చెప్పండి. దేవుని వాక్యమే దేవుని చిత్తం. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. నీకు దేవుని చిత్తం తెలియాలంటే నీవు దేవుని వాక్యాన్ని చదవాలి. మంచిని తీసుకోవటాకంటే కొంతమంది సినిమాలు చూస్తున్నారంట. అబ్బా, దేవుని చిత్తం తెలుసుకోవాలి. ఎఫెసీ పత్రిక 4:29 కూడా చదవమ్మా. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి, అదిగో శ్రేష్టమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు, దీవెనకరమైన మాటలు పలకాలి. నేను గడిచిన 45 ఏళ్ళుగా నాకు ఊహ వచ్చి తెలుసు. నాకు 40 ఏళ్ళ నుండి బాగా తెలుసు. ఈ 40 ఏళ్లలో నేను గమనించింది ఏంటంటే, ఇతరులను శపించేవాళ్ళు, ఇతరులను ఆడిపోసుకునేవాళ్ళు, ఇతరులను తిట్టి తిట్టి తిట్టిపోసేవాళ్ళు, వాళ్ళ కుటుంబాలు బాగోలా. నో. రోడ్డు మీద పడి రణరంగం చేసేసి, ఒకవేళ అది ఇప్పుడు వరకు నీ జీవితంలో జరిగితే, నీ పితరులు ఎవరైనా అలాంటి పొజిషన్లో ఉంటే ఈరోజు దేవుని సన్నిధిలో చెప్పు, ప్రభువా అది శపితమైన చర్య అని సేవకుడు చెప్పాడు. అలా మా నాయనమ్మ తిట్టేది, మా అమ్మమ్మ తిట్టేది, మా అమ్మ తిట్టేది, మా బాబు అయితే కర్ర వేసుకుని రోడ్ల మీద పడి ఎరక్కొట్టేస్తూ ఉండేవాడు జనాన్ని. ఇది శపితమైన చర్య అని నేను విన్నాను. ఆ శాపం నా మీదకి కానీ నా బిడ్డల మీదకి కానీ రాకుండా చేయమని ప్రభువుని అడగండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కృపగలిగిన మాటలు పలకాలి. నోటితో ఏం పలకాలి చెప్పండి? సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకుని కృపగలిగిన మాటలు పలకాలి. దేవునికి స్తోత్రం. రెండవదిగా వెలుగులో నడవాలి. వీలైనంత మట్టుకు కొంతమంది చుట్టుకుని అబద్ధం ఆడేస్తారు. వెలుగులో, అయ్యా మనం ఎప్పుడు మెయిన్ రోడ్డు మీద వెళ్ళాలండి,
లూప్ లైన్ వద్దండి అనేవాడు. చూసారా? వీలైనంత మటుకు మెయిన్ రోడ్ మీద ఉంటే ఎంత లావు ఇన్స్పెక్షన్ వచ్చినా, ఎలాంటి రీసెర్చ్ మన మీద జరిగినా మనం జయించే కృపను పొందుతాం. ఆమేన్. వెలుగులో నడవాలి, ప్రభువుతో నడవాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 10 మంది కన్యకులు ఏం చేశారు? సిద్ధపడ్డారు. చివరిగా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఏముండాలి చెప్పండి? చెప్పండి అమ్మా. సిద్ధపడి ఉండాలి. నాకు ఇష్టం లేనిది ఏంటో చెప్తున్నాను వినండి. ఇప్పటికిప్పుడు తీసుకొచ్చి హాస్టల్లో చేర్చమంటాం అంటే ఏంటి? ఇప్పటి వరకు వాళ్ళకి ఒక ఆలోచన లేదు. పిల్లోడు వచ్చే సంవత్సరం ఏం చేస్తాడనే భయం లేదు. ఇప్పుడు దాకా ఇంట్లో పెట్టి కూర్చుని ఆడుకున్నారు. ఇప్పుడు గబగబా తీసుకొచ్చి చేర్చుకోండి అయ్యగారు, చేర్చుకోండి అండి, తల్లి లేని పిల్లోడండి. మరి ఇప్పుడు దాకా ఏం చేసామండి? రోడ్లో తిప్పానండి. సిద్ధపాటు లేదు. సిద్ధపాటు కావాలి. మంచిగా మాట్లాడటం కావాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం కావాలి. 2 విషయాలు మీతో చెప్పాను ఈ మధ్యాహ్నం. నంబర్ 1, అజ్ఞానులుగా ప్రవర్తించడం. నంబర్ 2, జ్ఞానులుగా ప్రవర్తించడం. ఏ జాబితాలో మీరు ఉంటారు? డాక్టర్ చదివిందంట ఒక అమ్మాయి. ఈ మధ్యకాలంలో ఇంకొక అమ్మాయి లాయర్ చదివింది. ఇద్దరు ఒకే పని చేశారు. భర్తను వదిలిపెట్టేసి వేరొకని కొరకు పోతే పోయేది, అది వేరే సంగతి. బిడ్డలను చంపేశారండి. బిడ్డనే చంపేశారు. జ్ఞానమా అజ్ఞానమా? ఏమోయ్, చాలా అజ్ఞానం. చాలా అజ్ఞానం. మనోనేత్రములు వెలిగించినందున, మనోనేత్రములు వెలిగించినందున క్రీస్తు మహిమైశ్వర్యమెట్టిదో, క్రీస్తు మహిమైశ్వర్యమెట్టిదో, పరిశుద్ధులలో చేర్చినది కృపయే. అంటే ఎందుకు ఆపానంటే కొంచెం మీరు ఆలోచిస్తారని. మనోనేత్రములు వెలిగించినందున. పొద్దున్న మన పిల్లలకు ఒక స్టోరీ చెప్పా. చిన్నపిల్లోడప్పుడే సండే స్కూల్లో చిన్నపిల్లోడప్పుడే ఒక బీద బిడ్డ ఇంగ్లాండ్లో ఆ దినాల్లో ఒక కుగ్రామము నుండి సువార్తను గురించి విన్నాడట. ప్రపంచంలో సువార్త లేదు, మీలో ఎవరైనా పెడతారా అంటే వాళ్ళ నాన్నగారు చెప్పులు రిపేర్ చేసేవాడంట, చెప్పులు కుట్టేవాడంట. ఆ పక్కనున్న గోడకి ప్రపంచ పటాన్ని తెచ్చి తగిలించి ప్రపంచ పటం మీద చేతులేసి కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసేవాడట. ఎవరైనా చూసారా? దేవుడు ఏం చేశాడు? విలియం కేరీ ప్రార్థన విన్నాడు. పిల్లలు, మీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. నవీన ఏదో అంటారు ఇంగ్లీష్లో, న్యూ జనరేషన్కి ఆద్యుడు విలియం కేరీ. న్యూ మిషన్స్కి ఫౌండర్ లాంటివాడు. అక్కడ చల్ల దేశం, ఇక్కడ వేడి దేశం కదా. ఈ వేడికి తట్టుకోలేక, ఈ వాతావరణ పరిస్థితులకు తట్టుకోలేక బిడ్డ చనిపోయాడంట. ఆ దినాల్లో మరి తెల్లోళ్ళు అంటే వ్యతిరేకతలు ఉన్న రోజులు కదా అవి. వ్యతిరేకత ఎంత ఉందో తెలియదు. కష్టపడి పని చేస్తున్నాడు విలియం కేరీ. తనే తన చేతులతో బిడ్డను పాతి పెట్టాడంట. ఆ సన్నివేశం చూసి ఆ బిడ్డ, ఆ భార్య పిచ్చిదైపోయిందంట. అయినా వెనకంజ వేయలే. 7 సంవత్సరాలు కష్టపడి తెలుగు బైబిల్తో సహా అనేక బైబిళ్ళు తెలుగులోకి తర్జుమా చేసినాక
ప్రింటింగ్కి రెడీ అయిన తర్వాత మొత్తం కాలిపోయినాయంట. పాకే అంటుకుని మొత్తం. చెప్పండి, 7 సంవత్సరాల కష్టార్జితం నీకు నిప్పంటుకుంటే మనమైతే ఏమనుకుంటాం? అయిపోయింది, అయ్యా అయిపోయిందిరా, అయిపోయింది, అంతా అయిపోయింది. అయిపోలా, నీ జీవితం అయిపోలా, ఇంకా చాలా ఉంది. ప్రభువు నిన్ను వాడుకుంటాడు. నో, యువర్ టైమ్ ఈజ్ నాట్ ఓవర్, యువర్ లైఫ్ ఈజ్ నాట్ ఓవర్, యువర్ గేమ్ ఈజ్ నాట్ ఓవర్, యువర్ విజన్ ఈజ్ నాట్ ఓవర్. ఆయన ఎవరండి? మంగళగిరిలో దైవజనులు. చర్చి కాలిపోయింది. చూడలేదా మీరు? ఎవరో బేతు వివేక్ గారు, ఆయన ఒకటే చాలా ₹1 కోటి పైగా పెట్టి చర్చి కట్టారు. మరి దుండగులే పెట్టారు, అదే కాలిపోయిందో ఏం జరిగిందో తెలియదు, కాలిపోయింది. తండ్రి కొడుకులు ఇద్దరు, 100 మంది ప్రజలు వచ్చారు. ఎండలో ఆరాధన చేస్తూ ఒక మాట చెప్పారు, చర్చి కాలిపోయింది కానీ దర్శనం కాలిపోలేదన్నారు. హల్లెలూయా. మళ్ళా సంవత్సరం తిరక్క మునిపే దానికన్నా పెద్ద చర్చి కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చర్చి కడుతున్నారు, మీకు పర్మిషన్ ఉందా అన్నారంట. స్థానిక ఎమ్మెల్యే లోకేష్ గారు కదా, ఎవరో అడిగారంట, చర్చి కడుతున్నారు మీకు పర్మిషన్లు ఉన్నాయంటే, వీళ్ళు ఎమ్మెల్యే గారితో, అదే చంద్రబాబు నాయుడు గారి కుమారునితో చెప్పారంట. అయ్యా ఇట్లా అంటున్నారంటే, నా పేరు చెప్పండి, ఎవరన్నా వస్తే నా దగ్గర రమ్మని నేను చెప్తానన్నారు. ఇంకెవరు వస్తారు? అయిపోయింది. కానుక కూడా ఇచ్చారని విన్నా నేను. రిబ్బన్ కట్ చేయడానికి ఆయన వచ్చేదాకా ఆగి, ఆయన వచ్చిన తరువాత కొంచెం లేట్ అయింది ఆయన రావడం, అయినా ఆగి కార్యక్రమాన్ని జరిగించారు. దేవుని యొక్క బిడ్డ, ప్రభు కొరకు నిలబడతావా? ప్రభు పనిని చేస్తావా? కష్టం వచ్చినప్పుడు పారిపోతావా?